నమస్తే మిడ్ డే న్యూస్ కు స్వాగతం నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇంద్రవెల్లి సభకు రేవంత్ భట్టి బేగంపేట నుంచి బయలుదేరిన సీఎం డిప్యూటీ సీఎం వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్ జారీ ప్రసాదంపాడు ఘటనపై విచారణకు హాజరు కాని వంశీ కొనసాగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశం క్లస్టర్ల వారీగా బస్సు యాత్రలకు సన్నాహాలు బీఆర్ఎస్ మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం లోక్సభ ఎన్నికలపై కేటీఆర్ దిశానిర్దేశం జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించిన గవర్నర్ బాలీవుడ్ నటి పూనం పాండే మృతి క్యాన్సర్ తో పోరాడుతూ మృతి చెందినట్టు పోస్ట్ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హేమంత్ సోరెన్ అరెస్టుపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. హేమంత్ సోరెన్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీహార్ కు ఓ న్యాయం, జార్ఖండ్ కు మరో న్యాయమా అంటూ విమర్శలు గుప్పించారు. लिस्ट देते हैं उसको आप इमीडिएटली बुला के वोट ऑफ कॉन्फिडेंस लेते हो, लेकिन इस केस में वोट ऑफ कॉन्फिडेंस लेने के लिए उन्होंने 10 दिन का टाइम दिया और आज 12:30 बजे वो वोट एक में ले रहे हैं. तो इसका मतलब क्या है? एक तरफ यानी देखिए संविधान के धज्जे कैसे उड़ाए जा रहे हैं. एक तरफ हमारे नीतीश कुमार जी इधर रिसिग्नेशन देते हैं, उधर वो वोट लेते हैं. तो ये क्यों नहीं हुआ? झारखंड में ये क्यों नहीं हुआ? अगर वो हो सकता है 12 घंटे में रिसिग्नेशन हो सकता है, 12 घंटे में लिस्ट सबमिट हो सकती है. सर 1 मिनट 12 घंटे में लिस्ट होती है, 15 मिनट में उनको बुलाया जाता है, 5 मिनट में वोट लिया जाता है, 2 मिनट में दूसरा चीफ मिनिस्टर बन के उनको वोट दिया. ये शर्मनाक बात है. ये तो धज्जे उड़ाएगी. ये तो कॉन्स्टिट्यूशन का धज्जे आप उड़ा रहे हैं. इमीडिएटली మరోవైపు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జార్ఖండ్ లో జరిగిన స్కామ్ పై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. అవినీతి అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని ఎద్దేవా చేశారు. मुझे आश्चर्य होता है कि झारखंड में इतना बड़ा कांड हो, इतना ज्यादा भ्रष्टाचार साबित हो, किस प्रकार से मुख्यमंत्री ने जमीन का घोटाला किया. इस सब के बावजूद कांग्रेस पार्टी अभी भी उन मुख्यमंत्री के बारे में उनको डिफेंड कर रही है. उन मुख्यमंत्री के काम के बारे में कुछ स्पष्टीकरण नहीं दे रही है. भ्रष्टाचार के विरोध में कोई बात नहीं कर रही है. ये पुनः स्थापित करता है कि भ्रष्टाचार कांग्रेस के डीएनए में है. कांग्रेस भ्रष्टाचार को स्वीकार करता है. रही बात गवर्नर की, माननीय अध्यक्ष जी, गवर्नर का कंडक्ट कोई इस हाउस में तो नहीं डिस्कस होता है, लेकिन इनको और इतने सारे कोर्ट के केसेस हुए हैं जिसमें गवर्नर को
ठहराया गया है कि उन्होंने पूरी तरीके से अपने आप को सेटिस्फाई करना है। ऐसे ही एक लिस्ट कांग्रेस से तो पहले भी लिस्टें दी है, जिसका बाद में पता चलता है कि सिग्नेचर ही और किसका है। రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది. కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకపోవడంతో వంశీపై వారెంట్ జారీ చేసింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది. కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకపోవడంతో వంశీపై వారెంట్ జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. ప్రియా, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే అయినటువంటి గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ అయితే కనుక విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే గతంలో ప్రసాదంపాడులో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా అయితే కనుక పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ అంశం అయితే కనుక కోర్టులో ఉన్న నేపథ్యంలో వల్లభనేని వంశీ అనేది కూడా హాజరు కాకపోవడంతో ఇటు ప్రజాప్రతినిధుల కోర్టు అనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇదే పలుమార్లు అయితే కనుక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరు కావాల్సినప్పటికీ కూడా హాజరు కాకపోవడంపై అయితే కనుక సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై అయితే కనుక అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కూడా జరిగింది. అయితే దీనిపై అయితే కనుక వల్లభనేని వంశీ ఏ విధంగా స్పందిస్తారన్న దానిపై అయితే కనుక ఇంకా క్లారిటీ రాకపోవడం కూడా జరిగింది. ఇప్పటికే పలుమార్లు అయితే కనుక కోర్టుకు హాజరు కాకపోవడంపై అయితే కనుక దీనిపై ఏదైతే విజయవాడ ప్రజాప్రతినిధి కోర్టు అనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనిపై ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనేది కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతారన్న దానిపై వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంతోష్. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో సీఎం తొలిసారి ఆదిలాబాద్ కు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిని సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి సభ వేదికగా పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. మొదట కేస్లాపూర్కు చేరుకొని నాగోబా దర్శనం చేసుకుంటారు. అనంతరం మహిళా సంఘాలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకొని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు హాజరవుతారు. సభకు సుమారు 1,00,000 వరకు జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జరుగుతున్న మొదటి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో సీఎం తొలిసారి ఆదిలాబాద్ కు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిని సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి సభ వేదికగా పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. మొదట కేస్లాపూర్కు చేరుకొని నాగోబా దర్శనం చేసుకుంటారు. అనంతరం మహిళా సంఘాలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకొని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు హాజరవుతారు. సభకు సుమారు 1,00,000 వరకు జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జరుగుతున్న మొదటి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హైకోర్టుకు వర్సిటీ భూమి కేటాయింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పరీక్షకు వెళుతున్న విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జీవో 55 రద్దు చేసేంత వరకు పరీక్షలు జరపవద్దని వారు హెచ్చరిక జారీ చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేసి ప్రొఫెసర్లను విద్యార్థి సంఘాల నాయకులు బయటకు పంపారు. పిహెచ్డి ఫైనల్ ఇయర్. నేను ఇక్కడ 5 రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నామన్నా. ఒక రోజులో ఏదో ఇష్యూ అయిపోయి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ, కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు, ఆవిడదేదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం, ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా. మా స్టూడెంట్స్ ఇంతమంది అల్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదన్నా? మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వం అక్రమాలు ఆగడాలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే కదన్నా స్టూడెంట్స్ కి న్యాయం కోసం కొట్లాడిరు. మీరు అక్రమ కట్టడాలు ఎట్లా కడతారు, అది ఎట్లా కడతారు? స్టూడెంట్స్ కి అన్యాయం జరిగితే మీరు కొట్లాడిన వాళ్ళు, మీరు గవర్నమెంట్ లో పోయిరు. ఇప్పుడు మా గొంతు మీకు ఎందుకు వినబడతలేదని అడుగుతున్నాం. మా బాధ మీరు ఎందుకు చూస్తలేరని అడుగుతున్నాం. పిహెచ్డి ఫైనల్ ఇయర్. నేను ఇక్కడ 25 రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నామన్నా. ఒక రోజులో ఏదో ఇష్యూ అయిపోయి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ, కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు, ఆవిడదేదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం, ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా. మా స్టూడెంట్స్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం ఆశావాహులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ దరఖాస్తు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మతి భ్రమించి సీఎం రేవంత్ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన నిజంగా చిన్నప్పుడు నేను బర్రె గిట్లా గరిచిందో నాకు అర్థం కాదు. ఆయన ఏం పిచ్చి పిచ్చి మాటలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతారు. ఆయన పోలికనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా? నువ్వు పిల్లలు రక్తం దాగి స్కూళ్ళు కట్టి దోసుకొని దాచుకొని ఇలా రాజకీయాన్ని కొంటున్నావు. రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు. డబ్బు ఉంటే సరిపోదు. డబ్బు ఒక్కటే కాదు నీకు కావాల్సింది, డబ్బు ఉందనే కదా నీకు అహంకారం. పిల్లలు రక్తం తల్లిదండ్రులు కష్టపడి చదివించి వాళ్ళు కష్టపడి నీ పిల్లలకు ఫీజు కడితే ఆ రక్తం దాగి నువ్వు కోట్లు సంపాదించి విర్రవీగా మాట్లాడకు. ముఖ్యమంత్రి గారు అంటే గౌరవి, ఆ పదానికి గౌరవి. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనం సంబోధిస్తున్నావు. దున్నపోతూ
ఓ దున్నపోతు నీకే చెప్తున్నా, దున్నపోతు వ్యవహారాలు చేయకు. నువ్వు గోవాలో హోటల్ కాకుండా ఏమైనా చేసుకో, గోవాలో హోటల్ పెట్టుకో, క్యాసినో పెట్టుకో. నీ బతికేది కదా, నీ దొంగ బతుకునేది, దొంగ భూములు లాక్కునే బతుకునేది. ఎందుకు నీ మీద ఎంతో మంది పిల్లల భవిష్యత్తులు ఉన్నాయి, వాళ్ళని బాగా చదివించుకో. బాగా చదివి నిన్ను నమ్మి పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టుకున్నావు, దేవుడు నీకు మంచి పేరు ఇచ్చిండు. నీ మల్లారెడ్డి కాదు, మీ నాన్న మల్లారెడ్డి, మీ తాత మల్లారెడ్డి, ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు, రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు. మల్లారెడ్డి గారు అంటే చెప్పింది కానీ, మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ, పులి బయటకు వస్తే బోన్ రెడీగా ఉందని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. ఇక దాని మీద మేమేం మాట్లాడతాం. చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కోసం అప్లై దరఖాస్తు చేయడం జరిగింది. దున్నపోత వస్తుంది, చిన్న దున్నపోత వస్తుంది, కట్టి పడేస్తాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఎవరికి టికెట్ వచ్చినా కానీ. బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తాను. నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా, ఎగురుతా, గంతేస్తా అని. గెలుస్తాం, టికెట్ వస్తే గెలుస్తాం. చెప్పింది కానీ, మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ, పులి బయటకు వస్తే బోన్ రెడీగా ఉందని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. ఇక దాని మీద మేరుగు నాగార్జున ఒంగోలు క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. చించిన ఫ్లెక్సీలను తొలగించి బాలినేనితో కలిపి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఒంగోలు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని వైసీపీ కార్యాలయం వద్ద కలకలం నెలకొంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటుగా సంతనూతలపాడు, కందుకూరు, కావలి నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంతో ఇక్కడ ఒంగోలులో అతనికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సంతనూతలపాడు ఇన్ఛార్జిగా మంత్రి మేరుగు నాగార్జున నియమితులైన తర్వాత ఒంగోలులోని పార్టీ కార్యాలయం పక్కనే సంతనూతలపాడు వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వాగతం పలికే విధంగా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ వైసీపీ కార్యాలయం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో ఒకసారిగా వైసీపీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు బయటపడ్డట్టయింది. అయితే వైసీపీకి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకాన్ని గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించున్న నేపథ్యంలో ఇక్కడ అతనికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించడంతో ఒక్కసారిగా పార్టీలో కూడా ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కూడా బయటపడ్డట్టయింది. మంత్రి మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్ని ఫ్లెక్సీలను నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను మాత్రమే చించడంతో ఇక్కడ ఒకసారిగా కలకలం నెలకొంది. ఫ్లెక్సీలను చించడమే కాకుండా ఆ ఫ్లెక్సీల మొత్తాన్ని కూడా పార్టీ కార్యాలయానికి కొద్ది కోతవేడు దూరంలోనే రోడ్డుపైనే ఉంచి వాటన్నిటిని కూడా తగలబెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇక్కడ మనం చూసినట్లయితే విజువల్లో చించినటువంటి ఫ్లెక్సీలను పక్కనే ఉన్నటువంటి కాలువల్లో వేయడంతో పాటుగా పక్కనే తగలబెట్టినటువంటి పరిసరాలను కూడా చూడవచ్చు. అదేవిధంగా జాతీయ రహదారిపైన ఏర్పాటు చేసినటువంటి చెవిరెడ్డి స్వాగత ఫ్లెక్సీలన్నింటినీ కూడా దాదాపుగా చించివేసిన పరిస్థితి. విషయం తెలుసుకున్నటువంటి మంత్రి మేరుగు నాగార్జున హుటాహుటిన పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి ఇక్కడ ఎటువంటి ఫ్లెక్సీలను చించలేదని చెప్తూనే చించినటువంటి ఫ్లెక్సీల స్థానంలో గుట్టు చప్పుడు కాకుండా కొత్త ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ఈ ఫ్లెక్సీల వ్యవహారం పార్టీ అంతర్గత విభేదాల వల్ల జరిగిందా లేక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేందుకు ఈ పరిస్థితి ఏర్పడిందనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి కంప్లైంట్ కూడా పోలీసులకు కూడా చేరవేయలేదు. అయితే ఇది పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి విభేదాలుగానే స్థానికులు కూడా అనుకుంటున్న పరిస్థితి ఉంది. పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు దీనికి ప్రధానమైనటువంటి కారణంగా కూడా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క నియామకాన్ని ఒంగోలు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ సంఘటన జరగడం కూడా ఆ వైపుగా కూడా ఊహాగానాలు నెలకొన్నాయి. అయితే స్థానికంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఈ ఫ్లెక్సీలను సొంత పార్టీ నేతలు చించారా లేక ఎవరైనా కావాలని చేశారా అనేటువంటి కోణంలో కూడా వైసీపీ నేతలు ఇప్పటికే తర్జన పడుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన మంత్రి మేరుగు నాగార్జున్ని అడగ్గా ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఎటువంటిది ఏమీ జరగలేదని, మా నాయకుడు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మా నాయకుడనే అతని సారథ్యంలోనే అందరం కూడా కొనసాగుతామని మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఒంగోలులో నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు. సినీ రచయిత చిన్ని కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుష్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందని వీడియో విడుదల చేశారు. చిరంజీవికి పద్మభూషణ్ వచ్చిందని తెలిసి ఎంతో ఆనందించానని చెప్పారు. అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారని తాను చేశానని చెప్పారు. తనపై నమ్మకంతో ఇంద్రాలో అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే గతంలో ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు విచారం వ్యక్తం చేశారు. నాకు ఇంద్రా సినిమాని ఇచ్చినటువంటి చిరంజీవి గారిని ఒక బ్యాడ్ టైంలో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సంబడి, పేర్లు చెప్పను, మాట్లాడటం వల్ల నా భార్య, నా బిడ్డలు, సమాజం
నా చెల్లెలు, నా బావ, నా మిత్రులు అందరూ కూడా నన్ను భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుంచి మీతో మాట్లాడే ఈ క్షణం వరకు కూడా నేను ఎంతో చాలా మదనపడ్డాను. క్షమాపణ ఎన్నోసార్లు భగవంతుడి ముందు, స్నేహితుల ముందు నాలో నేను అంతర్మదనం చెందాను. ఎప్పుడు అన్నయ్యని ఎదురుపట్టడం జరగలేదు. పద్మ విభూషణ్ అవార్డు ఇప్పుడు మళ్ళీ రావటం, కలవటానికి ఈ రోజు మార్నింగ్ వెళితే అన్నయ్య రిసీవ్ చేసుకున్న విధానం, నన్ను పలకరించినటువంటి ఒక పద్ధతి, నా కొడుకు గురించి, నా కూతురు గురించి, నా జీవితం గురించి బాగోగులు అడిగినటువంటి ఒక మహనీయుడు అని, ఆయన ఈ నోటితో తప్పుగా మాట్లాడాను అని క్షమించమని అడిగాను. నన్ను నమ్మి తాను ఎంపీగా వెళ్తానని వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని టీడీపీ నేత కాల్వా శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గంలోనే ఉంటానని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు తనను పంపించారని కాల్వా శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, రాయదుర్గంలో నిలిచేది గెలిచేది తానే అని కాల్వా ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీలో మేము మెజార్టీ తీసుకొస్తామని మన వాళ్ళు గట్టి పట్టుదలతో బాగా బలహీనంగా ఉండే గ్రామాన్ని కూడా బలోపేతం చేయొచ్చని మీరు నిరూపిస్తూ ఉన్నారు. అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మీరెవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. మామూలుగానే ఎలక్షన్ల ముందు ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. కాలువ శ్రీనివాసులు ఎంపీగా పోతాడన్నా నేను ఎక్కడికి పోను, రాయదుర్గంలో అనుకుంటా. అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి పంపించారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు మరో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా రాయదుర్గంలోనే ఉంటా, మీతోనే ఉంటా. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ఇక్కడ చేసుకుందాం. జగన్ పాలనలో కొందరు పోలీసులు గంజాయి స్మగ్లర్లుగా మారారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఆర్థిక ఉగ్రవాది జగన్ పాలకుడు కావడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. క్రిమినల్ ఆర్థిక నేరాల్లో ఆరితేరిన గజదొంగ జగన్ ముఖ్యమంత్రి కావడంతో కొంతమంది పోలీసులు దొంగలు, స్మగ్లర్లు, కిడ్నాపర్లుగా మారుతున్నారని అన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం జగన్ కాకీలను ప్రైవేట్ ఫ్యాక్షన్ సైన్యాలుగా వాడడంతో వారికి నేరాలు అలవాటైపోయాయని విమర్శించారు. సిఐడిని కిడ్నాప్లు, బెదిరింపులకి పాలకులే వినియోగిస్తూ ఉండడంతో తాము ఏం చేసినా అడిగేవారు లేరని, పోలీసులు ముఠాలుగా ఏర్పడడం, స్మగ్లింగ్, కిడ్నాపులకు పాల్పడడం పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని మంటగల్పిందన్నారు. కర్నూలు డీఐజీ ఆఫీస్లో ఎస్ఐగా పనిచేస్తున్న సుజన్ ఓ ముఠాను ఏర్పాటు చేసి ఏపీ సిఐడి బృందం పేరుతో ఐటీ కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ పోలీసులకు చిక్కిన ఘటన ఆందోళన కలిగిస్తోందని లోకేష్ అన్నారు. గంజాయి మాఫియాకి ఏపీ సర్కార్ పెద్దల అండదండలున్నాయని తెలిసిన పోలీసులు గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారని ఆరోపించారు. 22 కిలోల గంజాయితో కాకినాడ ఏపీ ఎస్పీ 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ హైదరాబాద్ పోలీసులకు చిక్కడం ఏపీలో పోలీసులే గంజాయి స్మగ్లర్లుగా మారిన దుస్థితిని వెల్లడిస్తోందని లోకేష్ విమర్శించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కు చేరింది. బల నిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చారు. తమకు 43 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చంసై సోరెన్ అంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు షామీర్పేటలోని లియోనీ రిసార్ట్కు చేరుకున్నారు. బల నిరూపణ వరకు ఇక్కడే ఉండనున్నారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కు చేరింది. బల నిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చారు. తమకు 43 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చంపై సోరెన్ అంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు షామీర్పేటలోని లియోని రిసార్ట్ కు చేరుకుంటారు. బల నిరూపణ వరకు ఇక్కడే ఉండనున్నారు. फ्लोर में ताकत दिखेगी। न डरे थे, न डरे हैं, न डरेंगे। लड़े थे, लड़ेंगे। రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్భవన్ లో గవర్నర్ రాధాకృష్ణ ప్రమాణం చేయించారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. मैं चंपई सोरेन ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुत्ता एवं अखंडता अक्षुण्ण रखूंगा। मैं झारखंड राज्य के मुख्यमंत्री के रूप में मैंने कर्तव्य एवं श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं या पक्षपात अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। బల నిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చారు. తమకు 43 మంది ఎమ్మెల్యేల బలముందని చంపై సోరెన్ అంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు షామీర్పేటలోని లియోని రిసార్ట్ కు చేరుకుంటారు. బల నిరూపణ వరకు ఇక్కడే ఉండనున్నారు. ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.